గుడ్ మార్నింగ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ది ఎలక్ట్రానిక్ వరల్డ్. మనం ఈరోజు వీడియోలో అయితే కనుక ఒక ఆటోమేటిక్ వాచ్ ఎట్లా ఉంటుందని చూద్దాము. నేను ప్రీవియస్కి ఇది ఫాజల్ వాచ్ నేను తీసుకున్నప్పుడు కొన్ని రోజులు అయితే బాగానే పనిచేసింది. పనిచేసిన తర్వాత సడన్గా అయిపోయింది అనమాట. నేను ఎంతలా షేక్ చేసినా సరే అది స్టార్ట్ అవ్వట్లా. అంటే ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ తిరిగి ఆగిపోతుంది. సో అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే దీని మీద కొంచెం రీసెర్చ్ చేసిన తర్వాత నేను తెలుసుకున్నది ఏంటంటే ఆటోమేటిక్ వాచెస్లో 2 టైప్స్ ఉంటాయన్నమాట. ఫస్ట్ టైప్ వచ్చేసరికి ఇలా ఎప్పుడైతే వాచ్ ఆగిపోయిందో ఆగిపోయినప్పుడు ఏంటంటే ఈ నాబ్ ఏదైతే ఉందో ఈ నాబ్ ఫ్రంట్కి మూవ్ చేస్తే లోపల వైండింగ్ అనేది టైట్ అవుతుంది. టైట్ అయినప్పుడు ఆటోమేటిక్గా మళ్ళీ తిరగడం అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ రిస్ట్కి పెట్టుకున్నప్పుడు ఛార్జర్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ సెకండ్ది ఏంటంటే అది లోపల వైండింగ్ అనేది చాలా టైట్ ఉంటుంది. అది వైండింగ్తో మనం స్టార్ట్ చేయవసరం లేదు. అంటే నాబ్స్ ఏం తిప్పక్కర్లేదు, జస్ట్ షేక్ చేస్తే స్టార్ట్ అవుతుంది అనమాట. అండ్ ఇటువంటి మరిన్ని టెక్నికల్ వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.